ఇవాళ కొడాలి నాని ముంబై వెళ్ళబోతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో నానికి బైపాస్ సర్జరీ జరగబోతోంది. నానికి బైపాస్ సర్జరీ చేరున్నారు డాక్టర్ పాండా. వారం రోజుల క్రితం అస్వస్థత కారణంగా ఏఐజీ హాస్పిటల్లో చేరారు కొడాలి నాని. అయితే గుండెలో 3 వాల్స్ క్లోజ్ అయినట్టుగా గుర్తించారు వైద్యులు. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. దీంతో ఏఐజీ డాక్టర్ల సూచన మేరకు ముంబై వెళ్లాలని నాని నిర్ణయం తీసుకున్నారు. అయితే ముంబైలో డాక్టర్ పాండా ఆయనకి సర్జరీ చేయబోతున్నారు. 3 వాల్స్ క్లోజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డెఫినెట్ గా ప్రాణాపాయ పరిస్థితి ఉందని చెప్పి ముందుగానే గుర్తించిన ఏఐజీ డాక్టర్ వైద్యులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితం ఆయన అస్వస్థత గురైపోయి ఏఐజీ హాస్పిటల్లో చేరిపోయారు. సో ముంబైకి వెళ్లి సర్జరీ చేయించుకోబోతున్నారు. బైపాస్ సర్జరీ చేయబోతున్నారు నానికి. అయితే ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకి సర్జరీ జరగబోతోంది. నానికి బైపాస్ సర్జరీ చేసేటువంటి డాక్టర్ పాండా వారం రోజుల క్రితం ఈ యొక్క అస్వస్థత కారణంగా హాస్పిటల్లో చేరారు ఆయన. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆయనకి 3 వాల్స్ క్లోజ్ అయినట్టుగా గుర్తించారు. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేసుకోవాలని చెప్పి ఆయనకు సూచించారు. దీంతో ముంబై వెళ్ళబోతున్నారు. సార్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, అసలు ఏం జరిగింది? కొడాలి నాని ఎప్పుడు బయలుదేరబోతున్నారు? ముంబైలో సర్జరీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వారం రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో ఏఐజీ హాస్పిటల్కు చెకప్ కోసం కొడాలి నాని వెళ్లారు. కొడాలి నాని అప్పుడు వెళ్ళాక పూర్తి స్థాయిలో చెకప్లు చేశాక ఆయన గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు ఒకవైపు వైద్యులు గుర్తించారు. వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. అనంతరం ఆయన ఐసీయూలో చికిత్స కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ రోజు ప్రస్తుతం వైద్యులు ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఈ హెల్త్ బులెటిన్లోనే కీలక అంశాలు చెప్పారు. ఆయన గుండెల్లో 3 హోల్స్ అనేవి పూర్తిగా క్లోజ్ అయినవి. దానికి సంబంధించి సర్జరీ క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ వేయడమా లేదా బైపాస్ సర్జరీ, ఈ 2 ఆప్షన్స్ కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏది చేస్తే బెటర్ అంటూ కూడా వాళ్ళు సెకండ్ ఒపీనియన్ కోసం ప్రస్తుతం వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ నుంచి కొడాలి నాని డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన అనంతరం ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ వారం రోజుల తర్వాత ఏఐజీ హాస్పిటల్ విడుదల చేశారు. ముఖ్యంగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏఐజీ బృందం అక్కడ ముంబైలో మెరుగైన చికిత్స అక్కడ అందిస్తున్న దీనికి సంబంధించి గుండెకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో అక్కడ సర్జరీ సక్సెస్ఫుల్ గా చేసే అవకాశం ఉంది. అక్కడ జాయిన్ అవ్వాలంటూ ఒకవైపు ఏఐజీ హాస్పిటల్ వర్గాలు ఇటు కుటుంబ సభ్యులకు చెప్పారు. సో దీనిపైన కుటుంబ సభ్యులు ముంబైకి 10 రోజుల్లోపు వెళ్ళి బైపాస్ సర్జరీ చేయడమా లేదా క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ వేయడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళు డిసైడ్ చెప్పి పోలీసుల దీన్ని డిసైడ్ చేసి వైద్యులకు చెప్తే వాళ్ళు అనంతరం దీన్ని బట్టి వాళ్ళు మూవ్ అవనున్నారు. ఇప్పటికే గతంలో కూడా కొడాలి నాని చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో వెంటనే పూర్తి స్థాయిలో వైద్యులు చెకప్ చేసిన అనంతరం ఆయన గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వైద్యులు ఇప్పటికే డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉంచారు. మొత్తం మీద 10 రోజుల లోపు బైపాస్ సర్జరీ చేయాలన్నట్లు ఒకవైపు వైద్యులు సూచించారు. దీనిపైన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటారో ముంబైకి వెళ్ళి చేపిస్తారా లేకుంటే ఇంకా వేరే ఏమైనా ఆప్షన్స్ చూస్తారన్నది కూడా ప్రస్తుతం సస్పెండ్ గా మారింది. మొత్తం మీద ఈ రోజు గచ్చిబౌలి ఏఐజీ నుంచి ప్రస్తుతం ఆయన డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లారు. మొత్తం మీద ఈ 10 రోజుల లోపు వాళ్ళు డిసైడ్ అయ్యి చెప్పారు. వాళ్ళు ఖచ్చితంగా 10 రోజుల లోపు కొడాలి నాని గుండెకు సంబంధించినటువంటి బైపాస్ సర్జరీ చేసుకోవాలని పోలీసులు చెప్పారు. 10 రోజుల లోపే చేయించాలంటూ కూడా ఒకవైపు టైం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా సీరియస్ సమస్య. ఎందుకంటే 3 హోల్స్, 1 కాదు 2 కాదు 3 హోల్స్ మొత్తం పూర్తిగా క్లోజ్ అయినాయి. సో ఇది చాలా కొంచెం క్రిటికల్ గా ఉన్నట్టు కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. సో ఇక్కడ మెరుగైన వైద్యం కోసం ముంబైకి ప్రస్తుతం వైద్యులు రిఫర్ చేశారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏ విధంగా వెళ్తారు అన్నది కూడా ప్రస్తుతం కీలకంగా మారింది. ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతోని గత కొన్ని రోజుల క్రితం కూడా స్పృహ తప్పి పడిపోయారు. సో మొత్తం మీద అనారోగ్యంతో చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం గుండె సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు ఇప్పటికే వైద్యులు చెప్పారు. అందులో భాగంగా 3 హోల్స్ అనేవి మొత్తం మీద బ్లాక్ అయిపోయినాయి. సో దానికి సంబంధించి సర్జరీ కోసం ముంబైకి వెళ్ళాలంటూ ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు సూచించారు. సో దీనికోసం ముంబై వెళ్ళాలని ప్రస్తుతం నిర్ధారించుకున్నట్లు కూడా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అయితే అందుతుంది. సో కానీ అక్కడికి వెళ్ళాక స్టంట్ వేస్తారా లేకుంటే బైపాస్ సర్జరీ, ఈ రెండిట్లో వాళ్ళు ఏదో ఒకటి చెప్తే దానికి సంబంధించి వైద్యులు దాన్ని ప్రొసీడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు వారం రోజుల తర్వాత ఈ రోజు
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు హెల్త్ బులెటిన్లో ఆయన సంబంధించినటువంటి 3 హోల్స్ అనేవి బ్లాక్ అయినాయి అనేది ఈ రోజు బయటకు వచ్చిన విషయం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కుటుంబ సభ్యులు సెకండ్ ఒపీనియన్ కోసం వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ కావచ్చు వాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకున్న అనంతరము బైపాస్ సర్జరీయా లేకుంటే స్టంట్ వేయడమా ఈ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసి ఈ 10 రోజుల లోపు ముంబైకి అక్కడికి వెళ్ళి అక్కడనే సర్జరీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనోజ్. శిల్ప, అటు కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ముంబై వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ముంబైకి వెళ్తే అక్కడ సర్జరీ పూర్తయితే సేఫ్గా ఉండే అవకాశం ఉంది, లేదంటే చాలా ప్రాణాపాయ పరిస్థితి తలెత్తే అవకాశం? ఎందుకంటే 3 వాల్స్ క్లోజ్ అయిపోయాయి. ప్రజెంట్ నాని కండిషన్ కొంత డెఫినెట్గా ఆ వాల్స్ క్లోజ్ అవ్వడం కారణంగా డెఫినెట్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారు? డాక్టర్స్ సూచనని సజెషన్స్ని ఎంత మేర ఆ కుటుంబీకులు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? రైట్, ప్రస్తుతం నాని కుటుంబ సభ్యుల ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ వేయడం, లేదా బైపాస్ సర్జరీ. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ నుంచి ఒపీనియన్ తీసుకుంటున్నారు. సో ఏది తీసుకుంటే మనకు తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది, దేని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సో దేని వల్ల ఉండే వీటినన్నింటినీ టోటల్గా వాళ్ళు మొత్తం ఒక నిర్ధారించుకున్న అనంతరం దీనిపైన బైపాస్ సర్జరీయా లేదా స్టంట్ వేయడమా అనేది కూడా వాళ్ళు ఈ 2 రోజులు వాళ్ళు డిసైడ్ చేసుకొని అనంతరం ముంబైకి వెళ్ళి ముంబైలోని ఏజీ హాస్పిటల్లో దీనికి సంబంధించినటువంటి సర్జరీ ఆర్ స్టంట్ అనేది కూడా చేయనున్నారు. ఎందుకంటే 10 రోజుల లోపల చేయాలంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్పారు. ఎందుకంటే కొంచెం సీరియస్గా ఉంది, అది దట్టు 3 హోల్స్ కూడా 3 వాల్స్ కూడా బ్లాక్ ఉండడం వల్ల ఒకవైపు బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు ఇది వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. అటు లంగ్స్ ప్లస్ మొత్తం కూడా సరఫరా కాని పరిస్థితి. సో 10 రోజుల లోపు ఇది పూర్తిగా ఒకవైపు స్టంట్ వేయడమా లేకుంటే సర్జరీ చేయడం అనేది కూడా 10 రోజుల లోపు కంప్లీట్ చేయాలంటూ ఈ లోపు 2 రోజుల్లో వీళ్ళు ఒకవైపు అటు ఫ్యామిలీ డాక్టర్స్ నుంచి కావచ్చు తెలిసిన వాళ్ళ నుంచి తెలుసుకొని దేని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏది తీసుకుంటే బెటర్, ఏది మొత్తం తర్వాత ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఒకవైపు చర్చించుకున్న అనంతరం వాళ్ళు ముంబైకి వెళ్ళి ఏజీ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఒకవైపు డాక్టర్ పాండా ఆధ్వర్యంలో ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి యాంజియోగ్రఫీ సంబంధించినటువంటి టెస్టులు కూడా చేశారు. ఇక్కడ చేసిన అనంతరం ఆయనకి ఈ సమస్యలు ఉన్నట్లు కూడా ఒకవైపు వైద్యులు చేశారు. మొత్తం మీద గుండె సంబంధించిన సమస్యలతోనే ప్రస్తుతం కొంచెం సీరియస్గా ఉన్నట్టుగానే దాని మూలంగానే ఇప్పుడు ముంబైకి రిఫర్ చేసినట్లు కూడా తెలిసింది. సో మొత్తం మీద కుటుంబ సభ్యులు ఏ విధంగా లీగల్ దీనికి సంబంధించి డాక్టర్ల నుంచి ఒపీనియన్ తీసుకున్న అనంతరం స్టంట్ వేయడమా లేకుంటే సర్జరీ చేయడమా ఏదో ఒకటి కూడా ఈ 10 రోజుల లోపు కూడా ఆ ప్రక్రియ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనోజ్. రైట్ శిల్ప, సో 2 రోజుల క్రితం అస్వస్థతతో గురైనటువంటి కొడాలి నాని ఏజీ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకి పరీక్షలు నిర్వహించినటువంటి వైద్యులు ఆయన హార్ట్స్లోని 3 వాల్స్ క్లోజ్ అయినట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో డెఫినెట్గా దానికి సర్జరీ చేయాల్సిందే, బైపాస్ సర్జరీ లేదా స్టంట్ ఏం జరగబోతున్నది కొంత ఆసక్తి రేపుతుంది. ఏమైనా కూడా ఆయన కొంత ప్రాణాపాయ పరిస్థితిలోనే ఉన్నారు. సో డెఫినెట్గా సర్జరీ తప్పనిసరి అని చెప్పి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ముంబైకి వెళ్ళి సర్జరీ చేసుకుంటారా, ముంబైకి వెళ్ళి సర్జరీ చేసుకోవాలని వైద్యులు చెప్పిన నేపథ్యంలో కొంత ఆసక్తి రేపుతోంది. మరి ఆయన వైద్యుల సూచనల మేరకి వెళ్ళి సర్జరీ చేసుకుంటారా ఏంటో చూడాల్సిన అవసరం అవుతుంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన క్రూ డీటెయిల్స్. సో ఏంటిది?